అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ. నేను తీసే వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ కొత్త వాళ్ళు అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నానమ్మా. నేను తీసిన వీడియోలు కూడా చూడండి. నవారు మంచం అయితే నాలుగు చిన్న ఛానళ్ళు కూడా నవారు మంచం పెడితే అండి ఇప్పుడు లక్ష దగ్గరలో చూస్తున్నారు. ఈ రోజు కూడా ప్రతిరోజు 100-150 మంది కంపల్సరీగా చూస్తున్నారు. దానికి లైక్లు కూడా బాగా వస్తున్నాయండి. మీరు కూడా చూస్తారు, మీకు ఉపయోగపడుతుంది. అంటే చాలామందికి నేను అల్లింది ఉపయోగపడుతుంది. అలానే ఈ మన గార్డెన్లో కోసుకొచ్చినాయి అమ్మ. మీరు చూస్తుంటారు కదా, నా గార్డెన్ కంటిన్యూ చూసే వాళ్ళకైతే, అంటే వీడియో కంటిన్యూ చూసే వాళ్ళకైతే అర్థమవుద్దమ్మా. ఇంతకు ముందు వీడియోలో ఎన్ని కోసుకొచ్చుకున్నా కదా, సాయంత్రం వెళ్ళి టమాటాలు, నేతి బీరకాయ, పొట్లకాయలన్నీ, అలానే తమ్మకాయలు కూడా కోసుకొచ్చాను. అది నేను ఉదయాన్నే వంట చేశానమ్మా. బాక్సులు కట్టాలి కదా కంపల్సరీగా, చేస్తాను. వాళ్ళు పంపించిన తర్వాత నాకు ఇంత ఉంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పచ్చడి చేసేసుకుందాము. రోడ్డు పచ్చడి లాగా, రోడ్డు పచ్చడి కాకపోతే మిక్సీగానే వేసుకోవచ్చు. కానీ కంపల్సరీగా మేము ఏంటంటే ప్రతిరోజు అంత ఎంత పచ్చడి ఉండాలమ్మా. పండు మిర్చి ఉన్నాయి దీంట్లోనే. ఇవి అయితే ఎంత మంట ఉన్నాయనండి. అలానే కోసుకొచ్చినాక మీకు చిన్న మొత్తం రాత్రి చూసాను నేను టీవీలో, న్యూస్లో. పచ్చిమిర్చి 140 ఉందంటండి కిలో. మనకి పండించుకుంటున్నాం కాబట్టి అర్థం కాలేదు. అసలు బయట ప్రతి కూరగాయలు అదే అంటున్నారు. ప్రతి కూరగాయలు ఏ పట్టినా కూడా 30 నుంచి 40 రూపాయలు రేటు పెరిగినాయి అంటండి. అసలు అందుకే కొన్నైనా మనం కొన్ని అంటే పండించలేము. కొన్నైనా మన చేతితో కొన్ని వేసుకున్నాం అనుకో, ఒక 4 పచ్చిమిరపకాయ చెట్లు, 4 టమాటాలు, ఇట్లాంటివి 4 వేసుకున్నా కూడా మన ఇంట్లో మనం తెచ్చి పండించుకుంటాం కదా. ఎక్కువ పండించలేకపోతే కొన్నైనా అసలు ఒక్కసారి పండించి ఆ తృప్తి చూడండి ఎంత ఆనందం అనిపించిద్దో. నేను పచ్చిమిర్చి పచ్చడి చేద్దాం అనుకున్నానమ్మా ఈరోజు. మా వారంటే నిన్ను పండుమిరకాయలు ఉన్నాయి కదా, పండుమిరకాయ పచ్చడి చేయండి, ఇది అన్నంలోకి బాగుంటుంది, అలానే రాగి సంగటికి కూడా బాగుంటుందమ్మా. నాకు అన్నీ ఉన్నాయి, వాటిలో తీసుకుని ఈ మాత్రం చాలా మంట నాకు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంకా ఆకుల పైన ఉన్నాయి కదా, తొడలు తీసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు ఉంటాయమ్మా. నేను పక్కా చేస్తాను. మనకి అప్పటికప్పుడు ఇప్పుడు పండించుకున్నాయి కదా, ఈ నెల రోజులు పెట్టచ్చమ్మా ఫ్రిడ్జ్లో. అంటే ఉంటే చెప్తున్నాను, మనకు దూరం ఊరి నుంచి వస్తాం కదా, తెచ్చుకొని నెల రోజులు ఉంచుకోండి, ఏం కాదు అని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇగో ఈ మంచిగా కడిగేసి పచ్చడి చేస్తున్నాను. నాకు ఎందుకో చెప్పాలనిపించింది అమ్మ. అసలు ఏంటి అసలు చూస్తుంటే మా వారు అదే అంటున్నారు, నువ్వు ఇప్పుడు పండిస్తున్నాయి టమాటా చెట్లు ఎన్ని రోజులు అడిగేవాడు కాదు. రాత్రి న్యూస్ చూసి ఇంత రేటు ఉన్నాయి, మనకి ఇంకా టమాటాలు ఉన్నాయా, ఏదైనా పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయా అని అడుగుతున్నాడండి. ఇదివరకు ఏంటంటే గమ్ముగా ఉండేవాడు. వాళ్ళకి నేను చూడండి ఎన్ని వేసుకున్నాను టమాటాలు. అంటే అంత మంట ఉన్నాయి. దాంట్లో మళ్ళీ చింతపండు వేస్తాను. స్టవ్ ముట్టించున్నాను, సిమ్లో పెట్టాను. ఇప్పుడు చిన్న మంట పెట్టి 2 గంటలు ఆయిల్ వేసే కదా, చిన్న మంట పెట్టి మగ్గించుకుంటానమ్మ. మూత పెట్టామంటే మంచిగా మగ్గుతాయి. టమాటాలు ఇడిగా, పండుమిరపకాయలు ఇడిగా వేపుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలానే కలిపి వేపుకోండి. దీని తర్వాత కొంచెం వేగినాక నేను ఇంత కరివేపాకు వేస్తాను. ఇది కూడా మన గార్డెన్లో అండి, కానీ ఇందులో వేస్తున్నాను బాగా. గ్యాస్ కూడా అయిపోకుండా ఉంటుందండి. మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి చెప్తున్నాను, గ్యాస్ కూడా తక్కువ పట్టాలి అంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టి వేపుకోండి. నేను అవి వేగిన తర్వాత చూపిస్తాను. చూసారమ్మా, ఇవి చూడండి ఎలా వేగినాయి చూడండి. నేను ఆపేస్తున్నాను, స్టవ్ బంద్ చేస్తున్నాను. సిమ్లో పెట్టిన కూడా బాగా వేగినాయి. ఎవరు తీసేవాళ్ళు లేరు, నేనే తీసుకుంటున్నా కదా. ఇప్పుడు ఆ టమాటా నీరు కొన్ని నాటు టమాటాలు కదా, ఆ చిటికి మీదకి ఇట్లా వచ్చిందమ్మ నల్లగా. ఏం కాదు, బాగుంటుంది టేస్ట్ కూడా. ఎంత బాగా వేగినాయో. జీలకర్ర మాత్రం 1 స్పూన్ వేస్తున్నాను. ఇది ఇంత ఇప్పుడు వేసి ఇంకా ఆపేసా కదా. కరివేపాకు ఇదిగో ఇదంతా వేస్తున్నానమ్మా. చింతపండు కూడా నేను వేస్తాను, తీసి చూపిస్తాను ఎంత కావాలో. ఇంత కరివేపాకు వేస్తున్నాను, మొత్తం మీకు చూపించే కదా, కరివేపాకు అంతా వేసేస్తున్నాను. అలానే చింతపండు ఇంత వేస్తున్నానమ్మా. బాగా చూసారా, గట్టి బీస్తే పెద్ద నిమ్మకాయ అంత ఉంటుందేమో. ఇది నేను తీసుకుంది బయటకు తెచ్చుకుంది మాత్రం కడుక్కోండి, వేసుకోండి. ఇంతకుముందు నేను చింతకారం అన్నప్పుడు ఆ చింతకాయ తెచ్చినప్పుడు కాయలు తెచ్చుకొని నేను ఇంట్లో తీసుకున్న చింతపండు కాబట్టి ఆంతులు వేసాను. ఇంత చింతపండు వేసావమ్మా, అన్ని టమాటాలు వేసావు, పులుపు అవ్వదు అనుకుంటారేమో. లేదు, అది చాలా మంట ఉంది కాబట్టి అంత వేసే. కొంచెం ఉప్పు వేసుకుంటాను, మిక్సీకి వేసుకుంటాను, ఇంకంతే. దోశకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది. అన్ని తాలింపేనమ్మా. బంగారు తల్లులకు అమ్మ ఇది కూడా చెప్పాలనుకుంటారేమో కొంతమంది పిల్లలకు తెలియదమ్మా. తాలింపు ఇది ఇట్లా వేయించుకొని
మళ్ళీ తాలింపు వేసుకుంటారు. అవసరం లేదు, ఇట్లా వేయించే కదా, ఆయిల్ వేసి వేయించే కదా, ఇది మనం మిక్సీకి వేసుకొని రోట్లో నూరుకొని వేసుకునేటప్పుడు తినేటప్పుడు కంపల్సరీగా నెయ్యి వేసుకుంటే మాత్రం అసలు నాన్ వెజ్ బలాదూర్ అనిపించిద్దండి. నేను మిక్సీకి వేసినాక చూపిస్తాను. వాటర్ టమాటాలు ఎక్కువ వేసాయి కాబట్టి ఇంకెలాంటి ఏం వేసేది లేదమ్మా. అంత ఉప్పు వేస్తున్నాను. నేను మిక్సీకి వేసుకొచ్చుకుంటాను. ఇది సంగటిలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్ అంటే సూపర్. ఎక్కువ తిప్పామంటే పేస్ట్ లాగా అయిపోద్ది. ఊరికి అలా తిప్పి ఇలా ఆపితే మన రోటి పచ్చలాగా వచ్చిద్దమ్మా. దీంట్లో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. నేను ఈరోజు రత్నదీప్కి వెళ్ళానండి. అక్కడికి వెళ్తే ఇది కనిపించి, అంటే నీకు కొన్ని కొత్తిమీర తీసుకొచ్చుకుందామని వెళ్ళాను. ఇది కనిపించింది. ఇది నాకైతే తెలియదు కానీ నేను ఫోన్లో చూశాను. ఏంటి అంటే గుమ్మడికాయలు ఇది ఒక జాతి ఏమో అనుకున్నానండి. దీంట్లో ఫోన్లో చూసి ఇది బటర్ నట్ అనే ఇది అని చెప్తున్నాడు మా బాబు అయితే. ఇది ఎలా చేస్తారో నాకు తెలియదమ్మా. దాంట్లో రకరకాలుగా చూపిస్తున్నారు. నేనేంటంటే గుమ్మడికాయని క్రాసింగ్ చేస్తే పుట్టిన బిడ్డలాగా ఇది గుమ్మడికాయ టైప్ ఏమో అనుకుంటున్నాను. నేను గుమ్మడికాయతో మనం బెల్లం అది వేసి స్వీట్ ఎడ చేసుకున్నాము, అలా చేస్తున్నాను. బాగుంటుంది అనుకున్నాను. బాగా వస్తే మాత్రం మీరు కూడా ట్రై చేద్దరు. తీసుకురాదండి. దీని సీడ్స్ కూడా మన గార్డెన్లో పండించాలని తీసుకొచ్చాను. దీంట్లో ఉంటాయంట సీడ్స్, అంటే పండుగ ఉంది కాబట్టి ఉంటాయి కదా. ఇది తీసి ఎండబెట్టి మన గార్డెన్లో కూడా ఇది పండించాలి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కానీ వచ్చిద్దేమో చూద్దాం. అంటే వస్తుందా లేకపోతే కొనుక్కో చేసుకోవాలా. నేనైతే వచ్చిద్దని ఐడియాతో తీసుకొచ్చాను. ఇది చూడండి కలర్ ఎంత బాగుందో. గుమ్మడికాయ అనుకుంటున్నాను అయితే. గుమ్మడికాయలో ఇది ఒక రకము. చెక్క తీసుకుంటున్నాను. గట్టిగా ఉందండి. అంటే గుమ్మడికాయ చెక్క ఎట్ట తీస్తే మనకి ఎట్ట ఉండదు. అది తినే గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ కాకుండా ఇంకోటి ఇంటికి దిష్టి తీస్తాము. ఆ గుమ్మడికాయలో ఇది ఒక జాతి. ఇది ఎంత చెక్కు తీసినా చూపిస్తానమ్మా. మొత్తం చెక్కు తీసానమ్మా. కలర్ అయితే మాత్రం బాగుంది. ఇది ఒకటి నాకు తెలిసి పల్లెటూరులో వచ్చున్నాయి ఏమో నాకు తెలియదు. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో అవన్నీ వచ్చున్నాయి కదా, అందుకు వచ్చుంటాయి అమ్మా. రేటు కూడా రీజనబుల్ ఉందమ్మా. 49 ఉంది కేజీ ఇది రేట్ అయితే. నాకెందుకు ఇప్పుడున్న కూరగాయలతో పోలిస్తే ఇదే తక్కువ రేట్ అనిపించింది. బారుకు కోస్తే ఒక పక్కన సీడ్ ఉండేది, నేను మధ్యకు కోసే కదా. ఇదిగో ఇది చూస్తుంటే నాకు గుమ్మడికాయ అన్నట్టే అనిపిస్తుంది అనమాట. ఆ సీడ్స్ లానే ఉన్నాయి. ఈ ఎండబెట్టి మన గార్డెన్లో వేస్తే వస్తాయి. ఇదిగో చూడండి, సేమ్ గుమ్మడికాయలానే అనిపిస్తున్నాయి. కొన్ని కోసేటప్పుడు మెత్తగా ఉన్నాయి. ఈ పక్కన పెట్టేసుకొని ఎండబెట్టేసుకొని వేయాలండి. ఎంతమందికి ఇలా కోరుకుంటుందండి ప్రతిదీ పండించాలి అసలు అన్నట్టు అనిపించిద్దా మీకు కూడా? ఇప్పుడు గుమ్మడికాయతో మనం ఏమేం చేస్తామో ఆ రెసిపీలన్నీ కూడా చెయ్యొచ్చు అని అనుకుంటున్నానమ్మా. నేను మళ్ళీ కూడా తీసుకొచ్చి కొంచెం చేస్తాను. ఈరోజైతే కొంచెం స్వీట్లా చేద్దాము అనుకుంటున్నాను. అందులో నాకు దీన్ని చూస్తుంటే ఏం అర్థమైందంటే ఇది చాలా తొందరగా ఉడికిద్ది అన్నట్టు అనిపించింది. ఒకసారి నేను ఎన్ని కోసుకున్నా చూపిస్తానమ్మా. దీంట్లో ఉండదు, ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే నేను దాని ఫోన్లో చూసిందంటే ఒక పక్కనే ఉన్నాయి. నేను బారుకు పోయకుండా సగం ఇట్ట కోసా కాబట్టి ఉన్నాయా లేదు, కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇదిగా ఇటు పక్క లేవు, అటు పక్కే ఉన్నాయి. ఇవి కొంచెం ఉన్నాయి. దీనికి మొత్తం సీడ్స్ ఇవే ఉన్నాయి. నేను ఒకటైనా మొలిసిద్దేమో. అన్ని కోసుకున్నా చూపిస్తా. అది తెచ్చుకున్నానమ్మా. నేను ఎట్లా చేస్తున్నాను చూపిస్తుంది. నేను మొత్తం ఏం చేస్తుంది, ఎలాంటి వీడియోలో చూసింది కాకుండా నేను సొంతంగా చెయ్యాలన్నట్టు చేస్తున్నాను. మనం చిన్నప్పుడు మన పెద్దోళ్ళు చేసింటారు. ఇదిగో ఇంత నెయ్యి వేస్తున్నాను. కొంచెం పట్టం లేదు కాబట్టి అంత దాన్ని అతుక్కొని ఉంది. కొంచెం వేసాను. నాకు దీనికి ఏమేమి తీసుకున్నాను అంటే బెల్లం తీసుకున్నాను అమ్మ. ఇంత బెల్లం ఒకటి చూపించు. అంత బెల్లం తీసుకున్నాను. దీంట్లో తాలింపుకి వేసుంటే అన్నీ బెల్లం తీసుకున్నాను. ఒక కరేపాకురమ్మ. దీంట్లో కొంచెం జీలకర్రను కొంచెం ఆవాలు వేస్తానమ్మ. అంత ఇంకేం వేయను. ఇది చూపిస్తున్నాను. అంత జీలకర్ర చాలు. ఇది నాకెందుకు చాలా ఈజీగా మగ్గిపోద్ది అనిపించిందని నేను అందుకు ఎక్కువ ఏమి వాటర్ వేసేసి వేస్తున్నాను. ఉప్పు మాత్రం 2 ఆలతో పట్టుకున్నాం వేస్తే బెల్లం టేస్ట్ తెలిసింది తప్పక లేకుండా. అన్నిటిలో
కల్లుప్పు అన్న దీంట్లో సాల్ట్ కొంచెమేనమ్మా. ఒక మంచి పెరుగన్నాలు వేసుకున్నాం చేస్తున్నాం. అది ఇంతకుముందు నేను గుమ్మడికాయతో స్వీట్ చేసింది ఎప్పుడు పెట్టలేదు, నేను యూట్యూబ్ అట్లా పెట్టలేదు, చేసేదాన్ని. దానిలాగే నాకు అనిపిస్తుంది. కానీ ఇది అంటుకుంటే ఏమో కొంచెం వాటర్ వేసి చూపిస్తానమ్మా. సగం టీ గ్లాస్ ఉంటే ఏమో ఈ గెంటితో పోసినా కూడా 2 గంటలు. ఎందుకంటే వచ్చి నెయ్యి వేసాం కదా. నేను ఇప్పుడే ఈ బెల్లం కూడా వేస్తున్నాను. ఇది కరిగితే కొంచెం నీరు వచ్చింది కదా. ఇది పెద్ద మంట పెట్టద్దు, పెద్ద మంట పెట్టకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. మనం వేసిన బెల్లం అన్నీ ఇదిగో చిన్న మంటలోనే ఉందమ్మా. బాగా కరిగిపోయి చూడు వాటర్కి నేను వేసిన మొత్తం మీద సగం టీ గ్లాసు అంటే అడుగుంటకూడదు. బెల్లం బాగా కరిగింది కదా. ఇది కూడా ఎంత ఈజీగా ఉడికిపోయిందంటే పెద్ద ముక్క కట్ చేస్తున్నాను. ఎంత ఈజీగానమ్మా. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇది సిమ్లో పెడితేనే 10 నిమిషాలు పట్టిందమ్మా అంతే. కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. నాకైతే గుమ్మడికాయ ఫీలింగే తెలుస్తుంది. కావాల్సిన